నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇప్పుడు వరకున్న డీటెయిల్స్ చూద్దాం. పుష్ప 2 తొక్కిసలాట వివాదంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ తో మెగా ఫ్యామిలీలో మొదలైన చిచ్చు చల్లారినట్లు కనిపించినా హరిహర వీరమల్లు సినిమా విషయంలో మళ్లీ కొణిదెల వర్సెస్ అల్లు అన్నట్లు రెండు కుటుంబాల మధ్య మంట మళ్లీ రాచుకుంది. తనయుడి కోసం పవర్ సెంటర్ లో వేలు పెట్టిన అల్లు అరవింద్ కు దానివల్ల ఎలాంటి షాక్ కుడుతుందో తొందరలో అర్థమవుతుంది. పుష్ప 2 తొక్కిసలాట సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ ని వెనకేసుకొచ్చే రీతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడాన్ని అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ జీర్ణించుకోలేకపోయారు. తమతో ఉన్న బంధుత్వాన్ని సైతం పట్టించుకోకుండా అనవసరంగా ఈ విషయంలో వేలుపెట్టి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారన్న ఆక్రోశంతో అల్లు అరవింద్ రగిలిపోతున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ కు మిగిలిన సినీ ప్రముఖులతో పాటు అల్లు అరవింద్ కూడా వెళ్లి షేక్ హ్యాండ్ చేసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడంతో ఈ వివాదం అందరితో ముగిసిందని అందరూ భావించారు. తెలంగాణ సీఎం విషయంలో కాంప్రమైజ్ అయిన అల్లు అరవింద్ బావమరిది పవన్ కళ్యాణ్ పై మాత్రం ప్రతీకారంతో కాలు దువ్వేందుకు తగిన సమయం కోసం వేచి చూశాడని అర్థమైపోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు షూటింగ్ చాలా కాలం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు. ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని అల్లు అరవింద్ తన ఆటను మొదలుపెట్టాడు. ఎలాగైనా హరిహర వీరమల్లు సినిమాను దెబ్బతీయాలన్న స్కెచ్ తో తెర వెనుక నుంచి అల్లు అరవింద్ పావులు కదిపాడు. మొత్తం ఎపిసోడ్ ను చూశాక పవన్ కళ్యాణ్ తన సినిమాలో చెప్పే పంచ్ డైలాగ్ గుర్తొస్తుంది. సింహం పడుకుంది కదా అని జోలుతో జడ వేయకూడదు, పాము పరధ్యానంలో ఉందని పడగపై కాలు వేయకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అరవింద్ ఈ తప్పులు చేసేశాడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో పరధ్యానంలో ఉన్నారనుకుని అల్లు అరవింద్ తప్పులు కాలేశాడు. తెర వెనుక కథ నడిపి తన సన్నిహితులైన దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కుమ్మక్కై పవర్ స్టార్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ఆటంకాలు సృష్టించేందుకు ప్లాన్ చేశాడు. కరెక్ట్ గా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే టైం చూసి జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినీ థియేటర్లలో సమ్మె నిర్వహిస్తామని థియేటర్ల యజమానులతో ఓ ప్రకటన చేయించాడు. ఈ సమ్మె ప్రకటించిన తేదీని గమనిస్తే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పై ప్రభావం చూపాలన్న ఆలోచన ఉన్నట్లు వెంటనే అర్థమైపోతుంది. ఈ కుట్రను పసిగట్టిన పవన్ కళ్యాణ్ వెంటనే అలర్ట్ అయ్యారు. జనసేన నేత, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా ఈ కుట్ర కోణాన్ని బహిర్గతం చేశారు. హరిహర వీరమల్లు సినిమాను ఆపేందుకు ఈ నలుగురు దుష్ట చతుష్టయాలు చేస్తున్న కుట్రను మంత్రి దుర్గేష్ ప్రస్తావించడంతో పాటు ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అల్లు బ్యాచ్ వణికిపోయింది. దెబ్బగా అంతా దారులకొచ్చేశారు. తాము పెట్టిన షరతులకు అంగీకరించకపోతే సినిమా థియేటర్లను తెరిచే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చున్న థియేటర్ యజమానులంతా మంత్రి దుర్గేష్ వార్నింగ్ తో ఆఘమేఘాల మీద మీటింగ్ పెట్టుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అరవింద్ మాట వింటే మొదటికే మోసం వస్తుందని వాళ్ళకి అర్థమైనట్లుంది. దీంతో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది. ఈ సినిమాకు లైన్ క్లియర్ అవడం ఒక ఎత్తు అయితే అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ పర్సనల్ గా సినిమా చూపించేందుకు ఈ రోజు ముహూర్తం ఖరారైందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కందుల దుర్గేష్ నలుగురిని ఉద్దేశించి ఇచ్చిన వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని పవర్ స్టార్ సూచన మేరకే మంత్రి ఈ ప్రకటన చేశారన్నది జన సైనికుల విశ్లేషణ.